వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని చతుర్థ స్కంధంలో మనం 28వ అధ్యాయంలో ఉన్నాం. పురంజనునకు స్త్రీ జన్మ ప్రాప్తించుట, అవిజ్ఞాతుని ఉపదేశంతో అతడు ముక్తుడవుడు. నారదోవాచ. సైనికా భయన్నామ్నో ఏ బర్హిష్మంధిష్టకారిణః ప్రజ్వారకాలకన్యాభ్యాం విచేరురవనీమిమాం. తేకదాతురభసా పురంజనపురీం నృపరుదుర్భౌమభోగాఢ్యాం చరత్పన్నగపాలితాం. కాలకన్యాపి బుభుజే పురంజనపురం బలాత్ యయాభిభూత పురుష సద్యో నిస్సారతామియాత్. ప్రాచీన బర్హి మహారాజా నారదుడు అంటున్నాడు, భయము అంటే భయుడు అను పేరు గల యవనరాజు యొక్క ఆజ్ఞానుసారులైన సైనికులు ప్రజ్వారునితో మరియు కాలకన్యతో కూడి భూతలమునందు అంతటను సంచరించడం ప్రారంభించారు. ఒకసారి ఆ సైనికులు పురంజనపురమును వేగంగా చుట్టుముట్టారు. ఆ పురము వివిధములకు భోగభాగ్యములతో తులతూగుచుండెను. దానిని ఒక ముసలి సర్పము రక్షించుచుండెను. జరయను ఆ కాలకన్య కూడా ఆ పురంజనుని పురమును బలవంతంగా ఆక్రమించి భోగించాను. దాని గుప్పిట చిక్కుకొనిన పురుషుడు వెంటనే పూర్తిగా శక్తిహీనుడవును. తయోపభుజ్యమానాం వై యవనః సర్వతో దిశం ద్వార్భిప్రవిశ్య సుభృశం పార్థయన్ సకలాం పురీం. తస్యాం ప్రపీడ్యమానాయామభిమానీ పురం జనః అవాపోర్విధాం స్థావాన్ కుటుంబీ మమతాకులః. కాలకన్యాపురంలోని వారిని ఈ విధంగా పీడించుచుండగా యవనులు అంటే రోగాలి వివిధ ద్వారముల నుండి ఆ పురియందు ప్రవేశించి దానిని విధ్వంసం చేయడం మొదలుపెట్టారు. ఆ పురమునందరి ప్రజలు ఇట్లు పలు విధముల పీడింపబడుచుండగా ఆ పురముపై అభిమానము గలవాడు మమతాగ్రస్తుడు బహుకుటుంబీకుడు అయిన పురంజన మహారాజును కూడా వివిధములకు క్లేశములు పట్టి పీడింపసాగెను. కన్యోపగూఢో నష్ట శ్రీ కృపణో విషయాత్మక నష్టప్రజ్ఞో హృతైశ్వర్యో గంధద్వయ యవనైర్బలాత్ విశీర్ణాం సపురీం వీక్ష ప్రతికూలాననాదృతాన్ పుత్రాన్ పౌత్రానుగామాత్యాం జాయాం జగత సౌహృదాం ఆత్మానం కన్యయాగ్రస్తం పంచాలానరిదూషితాం దురంత చింతామాపన్నో న లేభే తత్ప్రతిక్రియాం కామాన వినశందీనో యాతయామాంశ కన్యయా విగతాత్మగతి స్నేహ పుత్రధారాంశ లాలయన్ గంధర్వయవనాక్రాంతాం కాలకన్యోపమర్దితాం హాతుం ప్రచక్రమే రాజా తాం పురీమణికామతః
భయనామ్నోగ్రజో భ్రాత ప్రజ్వార ప్రత్యుపస్థితః తదా హతాం పురీం కృష్ణాం భ్రాతుః ప్రియచికీర్షయా తస్యాం సంగృహ్యమానాయాం సపౌరస్స పరీక్షతః కౌటుంబిక కుటుంబిన్యా ఉపాతవ్యత సాన్వయః. జరయను కాలకన్యచే కౌలింపబడుట వలన పురంజనుడు వివేక శక్తిని కోల్పోయాడు. విషయలోలుడగుటతో అతడు దైన్యస్థితికి లోనయ్యాడు. అతని సంపదలు పూర్వ వైభవములు అడుగంటాయి. గంధర్వులు యవనులు బలప్రయోగంతో అతని సకలైశ్వర్యములను దోచుకున్నారు. అతని నగరమంతయును శిథిలమై చెల్లాచెదురయ్యింది నగరమంతా. పుత్రులు పౌత్రులు భృత్యులు అమాత్యులు అతనికి ప్రతికూలురై అతనిని ఏమాత్రము ఆదరింపుకున్నారు. భార్యయు ప్రేమ చూపుకుండెను. దేహము కాలకన్య వశమయ్యిందండి. పాంచాల దేశము శత్రువశమై భ్రష్టమయ్యింది. ఈ పరిస్థితులను గమనించిన తరువాత ఆ పురంజనుడు అంతులేని దుఃఖానికి లోనయ్యాడు. ఆ విపత్తు నుండి బయటపడుటకు ఉపాయమును గానగ దిక్కుతోచని వాడయ్యాడు. కాలకన్యకు వశమగుట వలన అతడు పూర్తిగా శక్తిహీనుడయ్యాడు. అయినను అతనిలోని కోరికలు చావక అతడు ఎంతయూ దీనుడయ్యాడు. పారలౌకిక గతిని బంధుజనుల ప్రేమాదరములను కూడా కోల్పోయాడు. అతడు ఇహపరములు రెండింటికి దూరమయ్యాడు. ఇట్టి స్థితిలో కూడా అతడు దారాపుత్రాదులను లాలించుచూ కాలమును వెళ్లబుచ్చుచుండెను. పురమును గంధర్వ యవనులు ఆక్రమించారు. కాలకన్య అతని జీవన సౌభాగ్యములను కబళించి వేసింది. అయినను విధిలేని పరిస్థితుల్లో కూడా మనసు అంగీకరింపకున్నను అతడు ఆ పురమును త్యజింపవలసి వచ్చింది. ఇంతలో యవనరాజైన భయునకు అన్నయ్యకు ప్రజ్వారుడు అక్కడికి చేరాట. తన సోదరునికి ప్రియమును కూర్చుటకై అతడు ఆ పురంజనపురానికి నిప్పు పెట్టేశాడు. పురంజనపురము దగ్ధమైపోతుండగా కుటుంబ యజమానియకు పురంజనుడు అతని పట్టపురాణియు వంశకుమారును సేవకులను పురజనులు ఎల్లరూ లబోదివోమని పరితపించారు. యవనో పరుద్ధాయతనో గ్రస్తాయాం కాలకన్యయ పుర్యాం ప్రజ్వార సంసృష్ట పురపాలోన్యతప్యత నశేకే శోభితం తత్ర పురుకృక్షోరువే పథుః గంతుమైచ్చత్తతో వృక్షకోటరాదివసానలా శిథిలావయవో యర్హి గంధర్వై హృత పౌరుషః యవనైరరిభిరాజన్ పురుద్ధోరురోతః దుహితృపుత్రపౌత్రాంశ్చ జామిజామాతృపార్షదాన్ స్వత్వావశిష్టం యత్కించిత్ గృహకోశ పరిచ్ఛదం అహం మమేతి స్వీకృత్య గృహేషు కుమతిర్గృహీ. పురము కాలకన్యచే కబళింపబడుచుండుట చూసి దాని రక్షకుడు సర్పమును కూడా బాధ కలిగింది. ఏలైన దాని నివాస స్థానముపై కూడా యవనులు దండెత్తారు. ప్రజ్వారుడు దానిని కూడా ఆక్రమించాడు. ఆ స్థితిలో ఆ సర్పము నగరము రక్షించుటకు అశక్తయ్యను. తగులబడుచున్న వృక్షము యొక్క తొటలో నివసించుచున్న సర్పం వలె ఆ సర్పం కూడా భయంతో వణుకుచు ఆ పురం నుండి బయటపడదలిచాను. ప్రాచీనపరి మహారాజా, ఆ సర్పము యొక్క అవయవములు అన్నీను శిథిలమై ఉన్నాయి. గంధర్వులు దాని శక్తిని పూర్తిగా క్షీణింపజేశారు. ఆ సర్పము బ్రతుకు జీవుడా అని పారిపోచుండగా చూచి శత్రువులకు యవనులు దానిని అడ్డగించారు. అంతటా అది దుఃఖంతో ఏడవడం మొదలుపెట్టింది. గృహమునందు ఆసక్తి గల పురంజనుడు దేహగేహాదుల యందు నేను నాది అనుభావమును కలిగి ఉండుట వలన మిగుల అయోమయ స్థితికి గురయ్యా. భార్య యొక్క ఎడబాటును తట్టుకొనలేక అతడు దైన్య స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు అతడు తన కుమార్తెలు పుత్రులు పౌత్రులు కోడళ్ళు అల్లుళ్ళు సేవకులు ఇల్లు వాకిళ్ళు మిగిలిన ఆస్తిపాస్తులు మొదలగు వాటిపై గల అనుబంధం చంపుకొనలేక ఇలా చింతింపసాగను. లోకాంతరం గతవతి మయ్య నాథా కుటుంబిని వర్తిష్యతే కథం త్వేషా బాలకాననుశోచతి న మయ్య నాశితే భుంక్తే నాస్నాతే స్నాతి మత్పరా మయి రుష్టేషు సంతస్తా భర్త్సితే యత వాగ్భయాత్ ప్రబోధయతి మా విజ్ఞం రుచితే శోకకర్షిత వర్మయి తద్గృహమేధీయం వీరశూరపి నేష్యతి కథం తారకా దీనా తారకీర్వా పరాయణాః వర్తిష్యంతే మయి గతే భిన్న వైవో దధౌ. అయ్యో, నా కుటుంబ స్థితి, నా కుటుంబభారం పెద్దది. నా భార్య పూర్తిగా అమాయకురాలు. నేను స్వర్గస్థుడనైనచో అనాథైన ఆమె ఎలా బతుకునో ఏమో. పిల్లలను కూర్చి ఆమె ఎంత దిగులు పడునో ఏమో. నేను భుజింపకున్నచో ఆమె భుజించేటిది కాదు. నేను స్నానం చేయనిచో ఆమె స్నానం చేసేటిది కాదు. నిరంతరం నా బాగోగులను చూచుట యందే ఆమె నిమగ్నురాలేయుండేది. నేను కన్నులు ఎర్ర చేసినంత మాత్రమనే గడగడ వణికిపోవచ్చుండేది. నేను గట్టిగా కోపపడినచో మౌనం వహించుచుండేది. నేను ఏదైనా ఒక పొరపాటు చేసినచో నన్ను మేలుకొలుపుచు నా తప్పును సరిచేయుచుండేది. ఎప్పుడైనాను నేను గ్రామాంతరము వెళ్ళినచో నా ఎడబాటును సహింపలేక మిగిలిన దిగులు పడుచుండేది. ఈమె వీరమాతయే
ఎక్కువ మంది పిల్లలు గల తల్లియే అయినను నా అనంతరము ఇంటి వ్యవహారము ఎలా చక్కబెట్టగలదో ఏమో. అన్ని విధములుగా నా మీదనే ఆధారపడి జీవించుచున్న నా పుత్రులు పుత్రికలు నేను గతించిన పిమ్మట ఎలా బతుకుతారో ఏమో. సముద్రము మధ్యలో నావ పగిలిపోయినప్పుడు దురవస్థల పాలకు యాత్రికుల వలె వీరు దారి తెన్ను లేనివారవుదురు సుమా. ఏవం కృపణయా బుద్ధ్యా శోచంతమతదర్శనం గ్రహీతుం కృతధీరేనం భయనామాభ్యపద్యత. పశువద్యవనైరేష నీయమానస్వకం క్షయం అన్వద్రవన్ననుపథాః శోచంతో వృషమాతురాః పురీం విహాయోపగత ఉపరుద్ధో భుజంగమః. యదా తమేవానుపురీ విశీర్ణ ప్రకృతిం గత. వాస్తవంగా ఎవడైనను జ్ఞాన దృష్టితో ఆలోచించినప్పుడు ఈ విధంగా బెంబేలు పరుట ఏమాత్రమూ తగదు. కానీ పురంజనుడు అజ్ఞానవశమున భార్యాపుత్రులపై గల వ్యామోహం చేలా శోకాకులుడయ్యాడు. ఇదే సమయమున అతనిని కబళించి వేయుటకై నిశ్చయించుకుని భయుడు అని యవనరాజు తమ సైనికులతో పాటు అతనిని సమీపించాడు. యవనులు అతనిని పశువును వలె బంధించి తమ స్థానమునకు తీసుకొని పోతున్నారు. అప్పుడు అతని అనుచరులు అనగా దశేంద్రియములు, మనస్సు, బుద్ధి మిక్కిలి కలత చెందిన వారే దుఃఖాతిరేకంతో ఆయనను అనుసరించారు. యవనులు అడ్డగించినను సర్పము అంటే అది ప్రాణం ఆ పురమును వదిలి అందరితో పాటు వెళ్ళిపోయింది. నగర రక్షకుడైన సర్పము వెళ్ళినంతనే ఆ పురము చిన్నాభిన్నమై పంచతత్వమగు ప్రకృతిలో లీనమైపోయింది. నా విందత్తమసావిష్ట సఖాయం సుహృదం పురః తం యజ్ఞపశవో నేన సంయప్తాయే దయాళునా కుఠారైశ్చిచ్చిదు క్రుద్ధాః స్మరంతోమీవమస్య తత్ అనంతపారే తమసి మగ్నో నష్టస్మృతిః సమాః శాశ్వతీరనుభూయార్తిం ప్రమదా సంగదూషితః తామేవ మనసా గృహ్ణన్ బభూవ ప్రమదోత్తమా అనంతరం విదర్భస్య రాజసింహస్య వేష్మని ఉపయేమే వీర్యపణాం వైదర్భీం మలయధ్వజః యుధిర్జిత్య రాజన్యాన్ పాండ్యః పరపురం జయః తస్యాం స జనయాం చక్రే ఆత్మజామసి తే క్షణాం యవీయసః సప్తసుతాన్ సప్త ద్రవిడభూభృతః. మహాశక్తిశాలి అయిన యవనరాజు బలవంతంగా లాగుకొని పోవుచున్నను పురంజన మహారాజు అజ్ఞానవశుడై ఉండుట వలన ఆయనకు హితైషియు పురాతన మిత్రుడు అయిన అభిజ్ఞాతుని స్మరింపనే లేదు. నిర్దయుడైన పురంజనుడు యజ్ఞముల యందు బలి పేరుతో సంహరింపబడిన పశువులన్నీయును ఆ బాధలను స్మరించుచూ కోపంతో అతని గుంటళ్లతో ఛేదింపసాగినది. అతడు పెక్కు సంవత్సరములు వివేకశూన్యుడై ఘోరమైన అంధకారమున బడి తీరని కష్టమును పాలయ్యాడు. స్త్రీలౌల్యమే అతని దుస్థితికి కారణమయ్యింది. పురంజనుడు అంత్యకాలమునందు తన ప్రియురాలినే మనస్సును స్మరించుచుండుట వలన మరుజన్మలో విదర్భ మహారాజు యొక్క గృహమున అందమైన కన్యగా జన్మించాడు. ఆ కన్యకు యుక్త వయస్సు రాగానే విదర్భరాజు మహాపరాక్రమశాలి అయిన వీరునకే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాడు. అంతటా అరివీర భయంకరుడు పాండ్యదేశమునకు ప్రభువు అయిన మలయధ్వజుడు యుద్ధమున ఇతర రాజులను జయించి ఆమెను వివాహం చేసుకున్నాడు. మలయధ్వజునకు ఆ వైదర్భియందు చక్కని నేత్ర సౌందర్యము గల ఒక కుమార్తె కలిగింది. మరియు ఆమె తరువాత 7 కుమారులు కలిగారు. ఆ 7 మందియు తరువాతి కాలంలో ద్రవిడ దేశమునకు పాలకులైనారు. ఏకైకస్యాభవత్తేషాం రాజన్నర్బుదమర్బుదం భోక్ష్యతే యద్వంశధరైర్మహీమన్వంతరం పరం అగస్త్య ప్రాగ్దుహితరముపయేమే ధృతవ్రతాం యస్యాం దృఢచ్యుతో జాత ఇద్మవాహాత్మజో మునిః విభజ్యతనయేభ్యః క్ష్మాన్ రాజర్షిర్మలయధ్వజः ఆరిరాధయిషు కృష్ణం స జగామ కులాచలం హిత్వా గృహాన్ సుతాన్ భోగాన్ వైదర్భీమదిరేక్షణ అన్వతావత పాండ్యేషం జ్యోత్స్నే వరదనీకరం తత్ర చంద్రవసా నామ తామ్రపర్ణీవటోదకా తత్పుణ్యసలిలైర్నిత్యముభయత్రాత్మనో మృజన్ కందాష్టిభిర్మూలఫలైః పుష్పపర్ణైస్తృణోదకైః వర్తమానశ్చనైర్గాత్రకర్షణం తవ ఆస్థితః శీతోష్ణవాతవర్షాణి చుత్పిపాసే ప్రియా ప్రియే సుఖదుఃఖైతి ద్వంద్వాన్యజయత్సమదర్శనః తపసా విద్యయా పక్వకషాయో నియమైర్యమైః యుయుజే బ్రహ్మణ్యాత్మానం విజితాక్షానిలాశయః ఆస్తే సానురివై కత్ర దివ్యం వర్షశతం స్థిరః వాసుదేవే భగవతి నాన్యద్వేదోద్వహన్ రతిం స వ్యాపకతయాత్మానం వ్యతిరిక్తతయాత్మని విద్వాన్ స్వప్నైవ వర్షసాక్షిణం విరరామః. రాజా, వారిలో ప్రతి ఒక్కరికి అసంఖ్యాకముగా సంతానం కలిగింది.
ఆ వంశం వారి భూమండలమును మన్వంతరం వరకును ఆ తరువాతయు పరిపాలించెదరు. మలయధ్వజుని కుమార్తె చక్కని నియమనిష్టలు గలది. ఆమెను అగస్త్య మహాముని పెళ్లి ఆడాడు. ఆమెకు దృఢచ్యుతుడు అను పుత్రుడు జన్మించాడు. అతనికి ఇధ్మవాహుడు అను తనయుడు కలిగాడు. రాజర్షి అయిన మలయధ్వజుడు తన రాజ్యమును కుమారులకు పంచి ఇచ్చాడు. తరువాత అతడు శ్రీకృష్ణుని ఆరాధించు కోరికతో మలయ పర్వతమునకు వెళ్ళాడు. చక్కని చుక్కయ్యకు వైదర్భియు తన మందిరములను సుతులను సకల భోగములను పరిత్యజించెను. పిదప ఆమె వెన్నెల చంద్రుని వలె తన భర్తయ్యకు పాండ్యరాజును అనుసరించెను. అచట చంద్రవస, తామ్రపర్ణి, వటోదక అను పుణ్యనదులు గలవు. వారు ఆ పవిత్ర జనములలో పుణ్యస్నానములను ఆచరించి తమ శరీరములను అంతఃకరణములను పరిశుద్ధమునర్చుకున్నారు. వారు కందమూల ఫలములను, విత్తులను, పువ్వులను, ఆకులను, తృణములను, కడకు జలములను యథావకాశంగా స్వీకరించుచు తమ తపస్సులను కొనసాగించారు. నియమపూర్వకముగా అట్టి కఠోర తపశ్చర్యలను ఆచరించుచుండుట వలన క్రమంగా వారి శరీరములు చిక్కి శల్యములయ్యాయి. మలయధ్వజుడు శీతోష్ణములను, వర్షవాయువులను, ఆకలిదప్పులను, ఇష్టానిష్టములను, సుఖదుఖములను తదితర ద్వంద్వములను జయించి సర్వమునందు పరబ్రహ్మను దర్శించే సమచిత్తమును సాధించారు. వారు తపశ్చర్యలచే ఉపాసనల వలన విషయ వాసనలు నిర్మూలించారు. యమ నియమాదుల ద్వారా ఇంద్రియములను, ప్రాణములను, మనస్సులను వశపరుచుకున్నారు. పరబ్రహ్మ పరమాత్మ యందు ఐక్యస్థితిని పొందారు. ఆస్తే స్థాణురివైకత్ర దివ్యం వర్షశతం స్థిర వాసుదేవే భగవతి నాణ్యద్వేదోద్వహన్ వ్రతిం స వ్యాపకతయాత్మానం వ్యతిరిక్తతయాత్మని విద్వాన్ స్వప్నైవామర్ష సాక్షిణం విరరామ. ఈ విధంగా వారు 100 దివ్య సంవత్సరముల వరకు స్థాణువుల వలె నిశ్చల భావంతో ఒకే స్థానంలో ఉండిపోయారు. భగవంతుడైన వాసుదేవుని యందు సుదృఢమైన భక్తి కలిగి ఉండుటచే వారికి దేహధర్మములపై ధ్యాసయే లేకుండెనో రాజా. సర్వలోక గురుస్వరూపుడైన పరమాత్మకు శ్రీహరి యొక్క ఉపదేశ ప్రభావమున మలయధ్వజుని అంతఃకరణమందు విశుద్ధ విజ్ఞాన దీపము వెలుగొందెను. ఆ స్ఫురణతో అతడు అంతఃకరణ ఉపాధి అయిన ప్రత్యేగాత్మను దర్శింపగలిగెను. సాక్షాత్ భగవతోత్తేన గురునా హరినా నృప విశుద్ధ జ్ఞాన దీపేన స్ఫురత విశ్వతో ముఖం పరే బ్రహ్మణి చాత్మానం పరం బ్రహ్మ తథాత్మని వీక్షమాణో విహాయేక్షామస్మాదు పరరామ. అది స్వప్నావస్థ వలె దేహాది సమస్త ఉపాధులలో వ్యాపించి ఉన్నట్లును, అలాగే వేరుగా ఉన్నట్లును అనుభూతిని పొందెను. అంతటా అతడు అన్ని విధములుగా ఉదాసీనుడయ్యాడు. అతడు తన ఆత్మను పరమాత్మయందును, పరబ్రహ్మమును ఆత్మయందును అభేద రూపమును దర్శించెను. కడుకు ఈ అభేద చింతనను కూడా త్యజించి సర్వదా ఉపరతుడయ్యాడు. పతిం పరమధర్మజ్ఞం వైదర్భీమలయధ్వజం ప్రేమ్ణా పర్యచరద్ధిత్వా భోగాన్ సా పతిదేవత క్షీరవాసా వ్రతక్షామా వేణీభూత శిరోరుహ బభావుపతిం శాంతా శిఖా శాంతమివానలం అజానతి ప్రియతమం యదో పరతమంగళ సుస్థిరాసనమాసాచ యథా పూర్వముపాచరతు. ప్రాచీన పరిమహారాజా, పతిని దైవంగా భావించినట్టి వైదర్భి ఆ సమయమున సకల భోగములను పరిత్యజించింది. ఆ సాచి పరమధర్మజ్ఞుడు తనకు పతియు అయిన మలయధ్వజునకు ప్రేమతో పరిచర్యను గావించెను. అప్పుడు ఆమె నారచీరలను ధరించి ఉన్నది. ఆమె కేశమును జడలు గట్టిగా ఉన్నాయి. ఉపవాసాది వ్రతాచరణములచే ఆమె దేహము శుష్కించి ఉన్నది. ధూమరహితమైన అగ్ని సమీపమున నిశ్చలముగానున్న దీపశిఖ వలె ఆమె పతిదేవుని సమీపమున విరాజిల్లుచున్నది. ఆమె భర్తయగు మలయధ్వజుడు యథాప్రకారం శిరాసనముపై కూర్చుని ఉన్నాడు. ఆయన ప్రాణములు అనంత వాయువులలో కలిసిపోయి ఉండెను. ఆమె ఆ విషయం ఎరుంగగా ఆయనను సమీపించి ఎప్పటి వలె ఉపచారము చేస్తోంది. యదా నోపలభేతాం ఘ్రాపూష్మాణం పత్యురర్చతి ఆశీర్సంవిఘ్న హృదయా యోధ భ్రష్టామువీయథ ఆత్మానం శోచతి దీనమబంధుం విప్లవాశ్రుభిః స్తనావాసిత్య విపినే సుస్వరం ప్రదురోదసా ఉత్తిష్ఠోత్తిష్ఠ రాజర్ష్యై మాముదధి మేఖలాం దస్యుభ్యక్షత్రబంధుభ్యో బిభ్యతీం పాతుమర్హసి ఏవం విలపతి బాలా విపినేను గతాపతిం పతితా పాదయోర్భర్తూరుదత్యశ్రూన్యవర్తయతు. ఆమె తన ప్రతిపాదములను సేవించుటకు ఉద్యుక్తురాలై ఆయన పాదములను స్పృశించింది. అప్పటికే ప్రాణములు పోయి ఉన్నందున అవి చల్లబడి ఉన్నాయి. వాస్తవ విషయంను గ్రహించిన ఆమె మందకు దూరమైన ఆడులేడి వలె ఎంతయో తల్లడిల్లింది. ఆత్మబంధువును కోల్పోవుటతో హృదయము దైన్యస్థితికి గురికాగా ఆమె మిగుల లబలబలాడింది. సంతతధారగా స్రవించుచున్న దుఃఖాశ్రువులతో ఆమె వక్షస్థలము తడిసిపోవచ్చున్నది. ఆ స్థితిలో ఆమె ఆ వనమునందు బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. రాజర్షి, లెమ్ము లెమ్ము, సముద్రములే ఎల్లలుగా గల ఈ విశాల రాజ్యము దొంగల యొక్క క్షత్రియాధముల యొక్క దురాక్రమణములకు గురి అయి పీడింపబడునేమో అని కంపించిపోవచ్చున్నది.
దాన్ని రక్షింపగల సమర్థుడవు నీవే అనుచు ఆమె వాపోయింది. తపశ్చర్యా నిమిత్తమై పతిని అనుసరించి వనములకు వచ్చిన అబల ఇట్లు విలపించుచు భర్త పాదములపై పడి కన్నీరు మున్నీరుగా ఎడవసాగింది. చితిం దారుమయీం చిత్వా తస్యాం పచ్యుః కళేబరం ఆదీప్య చానుమరణే విలపంతి మనోదహే తత్ర పూర్వతరః కశ్చిత్ సఖా బ్రాహ్మణ ఆత్మవాన్ సాంత్వయన్ వల్గునా సామ్నా తామాహ రుదతీం ప్రభు. అప్పుడు ఆమె కట్టెలతో చితిని పేర్చి తన పతి కళేవరమును దానిపై ఉంచింది. ఆ చితికి నిప్పంటించి దుఃఖించుచూ సహగమనం చేయుటకు నిశ్చయించుకున్నది ప్రాచీన పరి మహారాజా. ఇంతలో ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. ఇంతకుముందే అతడు ఆమెకు సుపరిచితుడైన హితుడు, ఆత్మజ్ఞాని. దుఃఖాతిరేకముతో ఏడ్చుచున్న ఆమెను అతడు మధురమైన ఆత్మీయ వచనంతో ఓదారుస్తూ ఇలా అన్నాడు. బ్రాహ్మణో వాచ కాత్వం కస్యాసి కోవాయం చయానో యస్య శోచసి జానాసి కిం సఖాయం మాం ఏనాగ్రే విచర్ధః. అమ్మా, ఇంతకు నీవు ఎవరు? ఎవరి కుమార్తెవు? చితిపై ఉన్న ఈ పురుషుడు ఎవరు? ఈయనకై ఎందుకు ఏడుస్తున్నావు? అది సరే, ఇప్పుడు నన్ను గుర్తుపట్టావా? వాస్తవంగా నేను నీకు మిత్రుడను. పూర్వము నీవు నాతో తిరుగుచునే ఉంటుంది అన్నాడు. అపిస్మరసి చాత్మానో విజ్ఞాత సఖం సఖే హిత్వా మాం పదమన్విక్షన్ భౌమభోగరతో గతః హంసావహం తత్వం చాయ సఖాయౌ మానసాయనౌ అభూతామంతరావౌక సహస్ర పరివత్సరాన్. మిత్రమా, నేను గుర్తునకు వచ్చుచున్నానా? నేను అవిజ్ఞాతుడు అను పేరుగల నీ సఖుడను. నీవు భూమండలమున గల భోగములను అనుభవింపగోరి తగిన నివాస స్థానమును అన్వేషిస్తూ నన్ను వీడి వెళ్ళిపోయావు. ఆర్యురాలా, పూర్వము మనము ఇరువురము మిత్రులము, మానసి నివాసులమైన హంసలము. మనము ఇద్దరము ఎట్టి నివాస స్థానము లేక వేల కొలది సంవత్సరములు గడిపాము అన్నాడు. సత్వం విహాయ మాం బంధో గతో గ్రామ్యమతిర్మహీం విచరన్ పదమద్రాక్షీ కయాచిన్ నిర్మితం స్త్రియా పంచారామం నవద్వారమేకపాలం త్రికోష్టకం షట్కులం పంచవిపణం పంచప్రకృతి స్త్రీధవం. ఆత్మబంధువా, క్షణికములైన విషయ సుఖములను అనుభవించు కోరికతో నీవు నన్ను వదిలి భూతలమునకు చేరావు. అటునిడు తిరుగుచూ ఒక భవనమును చూచావు. అది ఒకానొక స్త్రీచే నిర్మితము. ఆ భవనము 5 విహార వనములతో, నవద్వారములతో, ఒక ద్వారపాలకులతో ఒప్పుచుండెను. ఇంకను అది 3 ప్రాకారములతో, 6 వణిజులతో, 5 అంగళ్లతో కూడి ఉండెను. అది ప్రాకృతికములైన 5 కారణములతో నిర్మింపబడినది. అది ఒక స్త్రీ యొక్క ఆధిపత్యంలో ఉండెను. పంచేంద్రియార్థ ఆరామాద్వార ప్రాణానవ ప్రభో తేజోవర్ణాని కోష్ఠాని కులమింద్రియ సంగ్రహ విపణస్తు క్రియాశక్తిర్భూత ప్రకృతిరవ్యయా శక్త్యధీశ పుమాం స్వత్ర ప్రవిష్టో నావబుధ్యతే. ఓ ప్రాచీన పరి మహారాజా, పంచజ్ఞానేంద్రియముల యొక్క విషయములైన శబ్దాదులు, ఆ పురము యొక్క ఉద్యానవనములు, నవద్వారములు దాని ఇంద్రియ ఛిద్రములు, తేజస్సు, నీరు, అన్నము అను 3 దాని ప్రాకారములు, మనస్సు 5 జ్ఞానేంద్రియములు దాని వణిజులు, క్రియాశక్తి రూప కర్మేంద్రియములు దాని అంగళ్ళు, ప్రాకృతికములు శాశ్వతములు అయిన పంచమహాభూతములు దాని ఉపాదాన కారణములు, నిశ్చయాత్మకమైన బుద్ధిశక్తి దాని యజమాని. ఇట్టి నగరమునందు ప్రవేశించిన పురుషుడు జ్ఞానశూన్యుడై తన స్వరూపమును మరచిపోతాడు. తస్మిన్ స్వం రామయా స్పృష్టో రమమాణో శృతస్మృతి తత్సంగాదీదృశీం ప్రాప్తో దశాం పాపీయసీం ప్రభో నత్వం విదర్భదుహితా నాయం వీర సుహృత్తవ న పతిస్వం పురం జన్యా రుద్ధో నవముఖేయయా. మహారాజా, ఆ నగరమునందు దాని యజమానురాలి యొక్క ఉచ్చులో పడి ఆమెతో విహరించుతూ నీవు స్వస్వరూపమును మరచిపోయావు. ఆమె సాంగత్య ప్రభావముననే నీకు ఈ దుర్దశ ప్రాప్తించినది. నీవు యథార్థముగా విదర్భరాజు యొక్క కుమార్తెవు కావు. వీరుడైన ఈ మలయధ్వజుడు నీకు భర్తయును కాడు. నవద్వారములు గల ఆ పురమునందు నిన్ను బంధించిన ఆ పురంజనునికి నీవు పత్నియువు కావు అన్నాడు. మాయా శేషా మయా సృష్టా యత్ పుమాంసం స్త్రియం సతీం మన్యసేనో భయం యద్వైహంసౌ పశ్యావయోర్గతిం. పూర్వజన్మలో నిన్ను నీవు పురుషునిగా భావించుకొనుచుంటివి. ఇప్పుడు నీవు స్త్రీగా అనుకుని ఇతనితో సహగమనము చేయుటకు సిద్ధపడుచున్నావు. ఇది అంతా నా మాయయే అన్నాడు. వాస్తవంగా నీవు పురుషుడవు గావు, స్త్రీవి గావు. మనం ఇరువురము హంసలము. అదియే మన ఇరువురి వాస్తవ స్వరూపమని ఎరుగుము. అహం భవాం చాన్యస్త్వం త్వమేవాహం విచక్షభో
నౌ పశ్యంతి కవయశ్ఛిద్రం జాతుమనాగపి యథా పురుష ఆత్మానమేకమాదర్శ చక్షుషో విధాభూతమవేక్ష్యేత తథైవాంతరమామయో ఏవం స మానసో హంసో హంసేన ప్రతిబోధితః స్वस्थस्तद्व्यभिचारेण नष्टामाप पुनఃस्मृतिं बहिष्मन्नेतदध्यात्मं पारोक्ष्येण प्रदर्शितं యత్పరోక్షప్రియో దేవో భగవాన్ విశ్వభావనః. మిత్రమా, నేను ఈశ్వరుడను, నీవు జీవుడవు. నీవు నాకెంటనూ వేరుగాదు. విచక్షణతో ఎరుగుము, నేను నీవు ఒకటే. జ్ఞానులు మన ఇరువురిలో ఏమాత్రమో భేదము చూడరు. ఒక పురుషునకు వాని శరీర రూపము అద్దములో ఒక విధముగాను, మరి ఒక వ్యక్తి నేత్రముల యందు వేరొక విధమునకు కనబడును. అలాగే విద్య అవిద్య ఉపాధులు భేదము వలన ఒకే ఆత్మ ఈశ్వరుడు జీవుడు అను రెండు విధములుగా గోచరించును. ఈ విధముగా హంస మానస సరోవర హంసను అంటే ఈశ్వరుడు జీవుని జాగృతమనొచ్చను. అప్పుడు ఆ జీవుడు స్వస్వరూపస్థితుడై తన మిత్రుని ఎడబాటు వలన మరచిపోయిన ఆత్మజ్ఞానమును మరల పొందాడు. ప్రాచీన బర్హి మహారాజా, ఆత్మజ్ఞానమును కూర్చి నేను నీకు పరోక్షముగా ప్రదర్శించాను. ఎంచేతంటే జగత్కర్తయు జగదీశ్వరుడును అయిన భగవంతునకు పరోక్ష వర్ణనమే మిక్కిలి ఇష్టము. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే అష్టావింశోऽధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.